ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. బుధవారం జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చిన మంత్రి రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంపై మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చర్చిస్తున్నట్లు తెలిసింది. ఏపీ ప్రభుత్వం కూడా త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో అమలవుతున్న మహాలక్ష్మి పథకం గురించి రేవంత్ రెడ్డితో మండిపల్లి వివరాలు అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ఏపీ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బుధవారం కలిశారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి తెలంగాణ సీఎం రేవంత్ కు శాల్వా బొకేలతో సత్కరించారు. అనంతరం ఇరువురు నేతలు పలు విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం త్వరలోనే అమలు చేయనున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం గురించి చర్చిస్తున్నట్లు సమాచారం. ఏపీ ఎన్నికల సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని టీడీపీ కూటమి ఇచ్చింది. ఈ హామీని అమలు చేసేందుకు గాను ఇటీవల మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, హోంమంత్రి వంగలపూడి అనిత, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సభ్యులుగా ఈ కేబినెట్ సబ్ కమిటీ ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్న రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయనుంది. ప్రస్తుతం తెలంగాణతో పాటు ఢిల్లీ, కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం పథకం అమల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో అమలవుతున్న మహాలక్ష్మి పథకం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి చర్చించినట్లు తెలిసింది. మహాలక్ష్మి పథకం విధి విధానాలు అమలవుతున్న తీరును గురించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అలాగే తెలంగాణలో మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఇదే సమయంలో ఏపీలో ఇచ్చిన నూతన క్రీడా విధానం గురించి కూడా చర్చించినట్లు సమాచారం. నూతన పాలసీ ద్వారా క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఏర్పడుతుందని మండిపల్లి వివరించినట్లు తెలిసింది. ఏదేమైనా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ మంత్రి భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.